మేడం నా ఏజ్ 43. నేను బ్యాంక్ మేనేజర్ని. రోజు స్టెప్స్ ఎక్కి ఆఫీస్కి వెళ్ళాలి. ఫుల్ మోకాలు నొప్పులు వస్తున్నాయి. అమ్మ నాన్నకి ఇంట్లో మోకాలు నొప్పులు. సో ఈ మోకాలు నొప్పులకు సొల్యూషన్ ఏంటి మేడం? దీని గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్. ఓకే, మోకాళ్ళ నొప్పి అనేది అన్ని ఫ్యామిలీస్లో అట్లీస్ట్ ఒక్కరికైనా ఉందండి. ఇప్పుడు యంగ్ పీపుల్ నుంచి పేరెంట్స్ వరకు, పేరెంట్స్ నుంచి గ్రాండ్ పేరెంట్స్ వరకు అందరికీ మోకాళ్ళ నొప్పులే. సో మోకాళ్ళ నొప్పులు అనేది చాలా హైలీ రిక్వెస్టెడ్ వీడియో అండి, రిక్వెస్టెడ్ టాపిక్. సో మనం చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం. ఎందుకు వస్తాయి మోకాళ్ళ నొప్పులు, నివారణ ఏంటి, ఏం టెస్టులు చేయాలి, ఆపరేషన్ అవసరం అవుతుందా, ట్రీట్మెంట్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. రోజు నిద్ర లేవగానే మోకాళ్ళ నొప్పులు, పడుకునేటప్పుడు మోకాళ్ళ నొప్పులు, జాబ్కి వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా పని కోసం నడిచేటప్పుడు నడక మారిపోతుంది. సో ఇలాంటివన్నీ అనుభవిస్తున్నారా? ఎవరు ఏం చెప్పినా ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? ఆయుర్వేదిక్ అంటారు, మసాజెస్ అంటారు, లేపనాలు అంటారు, ఆయింట్మెంట్లు, ఇవన్నీ ఏం చేసినా తగ్గట్లేదా? సో ఈ వీడియో మీకోసమే. వయసు అయిపోయింది, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, ఏం చేయాలి, తప్పదు, అనుభవించాలి, ఇలా అనుకుంటున్నారా? అవసరం లేదు. ఆపరేషన్ కంపల్సరీనా? అందరికీ కంపల్సరీ కాదు. సో మనం ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ వరకు వీడియో మిస్ అవ్వకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమ్మీడియట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఫ్యూచర్లో హెల్త్ టాపిక్స్ చాలా మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పనిసరిగా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్తో బెనిఫిట్ అవ్వాలి. మన నిత్య జీవితంలో మోకాళ్ళు అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందండి. నడవడానికి, కూర్చుంటే లేవడానికి, పరిగెత్తడానికి, గేమ్స్ ఆడడానికి, స్టెప్స్ ఎక్కడానికి, ఇలా రకరకాల పనుల్లో మనకి మోకాళ్ళు చాలా ఇంపార్టెంట్. నీ జాయింట్ వెయిట్ బేరింగ్ జాయింట్ అనమాట. అంటే మన బరువునంతా మోకాళ్ళు మోస్తాయి. సో మనం కారణాలు, ఇలాంటి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అసలు మోకాళ్ళ నిర్మాణం ఎలా జరిగిందో కొంచెం మాట్లాడుకుందాం. మోకాళ్ళు నిర్మాణానికి 3 ఎముకలు మేజర్గా పాల్గొంటాయండి. అవి ఫీమర్ అంటే థై బోన్, పైనుంచి వచ్చే థై బోన్, కింద నుంచి వచ్చే టిబియా. కాలిలో టిబియా, ఫిబులా అని 2 బోన్స్ ఉంటాయి. అందులో టిబియా మాత్రం ఈ నీ జాయింట్ అంటే మోకాలి నిర్మాణంలో పార్టిసిపేట్ చేస్తుంది. సో ఫీమర్, టిబియా. ఇంకొక బోన్ ఏంటంటే నీ క్యాప్, మోచిప్ప అంటాం కదా, పటల్లా అని కూడా అంటాం. సో ఈ 3 బోన్స్ కలిపి నీ జాయింట్ ఫామ్ అవుతుంది. దీంతో పాటు రకరకాల లిగమెంట్స్ ఉన్నాయండి. లిగమెంట్స్ అంటే ఈ నీ జాయింట్ ని తాడుల్లాగా పట్టుకొని ఉంటాయన్నమాట. సో యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అని, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అని, మీడియల్ కొలాటరల్ లిగమెంట్, లేటరల్ కొలాటరల్ లిగమెంట్ అని, ఇలా లిగమెంట్స్ అంటారు. మనం వినే ఉంటాం చాలా స్పోర్ట్స్ లో, బ్యాడ్మింటన్ లో కానీ, టెన్నిస్ ప్లేయర్స్ కానీ, క్రికెటర్స్ కానీ ఏసీఎల్ టేర్ అయింది అని వింటుంటాం కదా. సో ఏసీఎల్ అంటే ఇవే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనమాట. మీరు పేర్లు గుర్తుపెట్టుకోని అవసరం లేదు, నేను జస్ట్ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. నీ జాయింట్ అంటే ఎముకలే కాదు, ఇలాంటి లిగమెంట్స్, తాడులాగా పట్టుకోండే లిగమెంట్స్ కూడా ఈ నీ జాయింట్ కి ఇంపార్టెంట్ అనమాట. వీటిలో తేడా వచ్చినా కూడా నొప్పి వస్తుంది, ఇవి ఇంజురీ అయినా కూడా నొప్పి వస్తుంది అనమాట. దీంతో పాటు కార్టిలేజ్ వెరీ ఇంపార్టెంట్. కార్టిలేజ్ అంటే ఈ బోన్స్ మధ్యలో షాక్ అబ్జార్బర్ లాగా ఉంటుందన్నమాట. ఆ కార్టిలేజ్ వయసు అయ్యే కొద్దీ తగ్గడమో తరగడమో జరిగితే ఈ బోన్స్ ఒకదాన్నొకటి రాసుకొని మనకి నొప్పి వస్తుంది అనమాట. సో కార్టిలేజ్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి సైనోవియల్ ఫ్లూయిడ్. సైనోవియల్ ఫ్లూయిడ్ కూడా లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది. అంటే బోన్స్ ఇప్పుడు తిరుగుతుంటాయి కదా, మనము కూర్చోవడం, లేయడం, ఈ సైడ్ కి తిరగడం, అప్పుడంతా ఈ నీ జాయింట్ పనిచేస్తుంది. ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది అనమాట. అంటే టైట్ గా ఇవి రుద్దుకోకుండా బోన్స్ కొంచెం లూజ్ గా అవ్వడానికి ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ ఇంపార్టెంట్ అనమాట. దీంతో పాటు మెనిస్కస్ అంటే ఈ బోన్స్ చుట్టూ 3 బోన్స్ ఉన్నాయి కదా, పైనుంచి ఫీమర్, కింద నుంచి టిబియా, వీటిపైన పటెల్లా అంటే మోచిప్ప. ఈ 3 బోన్స్ కి సర్క్యులర్ లాగా ఒక లేయర్స్ ఉంటాయండి, ఇవే మెనిస్కస్. ఇవి సడన్ ట్విస్ట్ మూవ్మెంట్స్ అలా జరిగినప్పుడు టేర్ అయ్యే ప్రమాదం ఉంది. మెనిస్కల్ ఇంజరీస్ అంటారు. సో మనలో చాలా మందికి లిగమెంట్ టేర్స్, మెనిస్కస్ ఇంజరీస్ ఇలాంటివి జరిగింటాయి కదా. ఎంతమంది వీటి ఇంజరీ వల్ల సర్జరీ చేయించుకున్నారో కమెంట్ లో పెట్టండి. నాకు కూడా ఏసీఎల్ టేర్ అయింది, ఎందుకంటే నేను బ్యాడ్మింటన్ ఆడేదాన్ని ఎక్కువగా. ఇప్పుడు కాదు, 10 ఏళ్ల ముందే మైనర్ సర్జరీ జరిగిందనమాట. సో ఈ నీ జాయింట్ కి ఈ 3 మేజర్ బోన్స్, కార్టిలేజ్, సైనోవియల్ ఫ్లూయిడ్, లిగమెంట్స్, మెనిస్కస్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మన నీ జాయింట్ నార్మల్గా ఫంక్షన్ చేయడానికి. వీటిలో ఎందులో ప్రాబ్లం వచ్చినా కూడా మనకు నీ జాయింట్ పెయిన్ వస్తుందన్నమాట. సో మీకు ఈ నిర్మాణం గురించి తెలియకపోతే నేను ఈ వీడియోలో చెప్పే విషయాలు కొన్ని అర్థం కాకపోవచ్చు, అందుకే నీ జాయింట్ నిర్మాణం గురించి చెప్పాను. ఇంకొకటి టెండాన్స్ అంటారండి. ఇవి కూడా మన ఎముకలకి, కండరాలకి కలిపి పట్టుకొని ఉంటాయన్నమాట. పటల్లార్ టెండాన్ అంటాం అనమాట. ఇవి కూడా నీ జాయింట్ లో భాగమే.
సో ఈ మోకాల నొప్పికి కారణాలు ఏంటి? మనకు మేజర్ ఒక కారణం తెలుసు, ఆస్టియో ఆర్థరైటిస్. మోకాళ్ళు అరిగిపోయాయి అంటుంటారు కదా వయసైన వాళ్ళు, ఇది ఆస్టియో ఆర్థరైటిస్ అనమాట. ఇలా కాకుండా మోకాల నొప్పికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం అంటుంటారు. నేను చెప్పినట్లు ఈ లిగమెంట్ టేర్, మెనిస్కల్ టేర్, గౌట్, మన బ్లడ్ లో యూరిక్ యాసిడ్ ఎక్కువైనప్పుడు గౌట్ అనే ఒక డిసీజ్ వస్తుంది, అది కూడా మోకాల నొప్పి కారణం కావచ్చు. ఒబెసిటీ, బరువు అధికంగా ఉండడం, వైటమిన్ లోపం, వైటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, మోకాలలో ఇన్ఫెక్షన్, సెప్టిక్ ఆర్థరైటిస్ అంటాం, లేదా టెండినైటిస్, బర్సైటిస్ అని ఇలాంటి కండిషన్స్ కూడా మోకాల నొప్పికి కారణం కావచ్చండి. నేను ఒక్కొక్క దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఐడియా వస్తుంది. ఇందులో ముఖ్యమైనది మనందరికీ తెలిసింది ఆస్టియో ఆర్థరైటిస్. అంటే వయసైన వాళ్ళలో, ఎస్పెషల్లీ ఇది అబోవ్ 50 years వస్తుందండి. సేమ్ మనం కార్ యూస్ చేస్తే ఇంజిన్ ఎలా పాత పడుతుందో అలా మన బాడీలో జాయింట్స్ కూడా మనం యూస్ చేసి వేర్ అండ్ టేర్ జరుగుతుంది అనమాట. అంటే ఈ బోన్స్ ఉంటాయి కదా, ఆ మధ్యలో కార్టిలేజ్ ఉంటుంది, ఆ కార్టిలేజ్ కండరము రుద్దుకొని అరిగిపోతుంది అనమాట. ఈ అరిగిపోయినప్పుడు షాక్ అబ్జార్బర్స్ ఎలా వీక్ అవుతాయో బండికి, అలాగే ఇది కూడా వీక్ అయినప్పుడు ఈ బోన్స్ డైరెక్ట్ గా ఒకదాన్నొకటి తగిలి రుద్దుకున్నప్పుడు పెయిన్ వస్తుంది అనమాట. దీన్నే ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు, వేర్ అండ్ టేర్ ఆర్థరైటిస్ అని కూడా అంటారనమాట. వీటి టెస్ట్లు, ట్రీట్మెంట్లు అన్ని నేను తర్వాత చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ ది రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ కండిషన్. అంటే మన ఇమ్యూనిటీని మనకి అగైనెస్ట్ గా పనిచేస్తుంది అనమాట. సో మన మజిల్స్ కి అగైనెస్ట్ గా పనిచేస్తే మయోసైటిస్ అంటాం. సమంతకి మయోసైటిస్ ఉంది కదా, మనం రీసెంట్ గా యూట్యూబ్ వీడియోస్ అంతా చూసింటాం. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మన జాయింట్స్ కి అగైనెస్ట్ గా మన ఇమ్యూనిటీ పనిచేయడం అనమాట. ఇది మోకాల్లోనే కాదు, వేరే జాయింట్స్ లో కూడా, ఫింగర్ జాయింట్స్ లో కానీ అలా కూడా రావచ్చు నొప్పి. ఇలాంటి వాళ్ళకి ఎస్పెషల్లీ స్టిఫ్నెస్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయన్నమాట. అంటే లేవగానే స్టిఫ్ గా ఉంటాయి, కొంచెం డే పాస్ అయ్యే కొద్దీ కొంచెం లూజ్ అవుతాయి అనమాట. ఆస్టియో ఆర్థరైటిస్ లో, అంటే వయసు అయ్యాక వచ్చే ఆర్థరైటిస్ లో కొంచెం రివర్స్, వాళ్ళకి లేవగానే ఓకేగా ఉంటారు, నడవగా టైర్డ్ అయిపోయి కొంచెం వీక్ అయిపోతుంటాయి అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇది చిన్న వయసులోనే రావచ్చు, ముఖ్యంగా 30 to 50 years లోనే ఇది డయాగ్నోస్ అవుతుంది, అంటే కనిపెడతారనమాట ఆ ఏజ్ లో. బ్లడ్ టెస్ట్ లో ఎస్పెషల్లీ RA ఫ్యాక్టర్ పాజిటివ్ ఉంటుంది, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్. యాంటీ CCP అని ఉంటుంది అనమాట, ఇది పాజిటివ్ గా ఉంటది. వీళ్ళకి ANA ప్రొఫైల్ అని ఒక ప్రొఫైల్ టెస్ట్ చేయించాల్సి వస్తుంది. ESR, CRP అని ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఉంటాయి, అవన్నీ ఎక్కువగా ఉంటాయి అనమాట లెవెల్స్. వీళ్ళకు జాయింట్స్ ముఖ్యంగా ఎర్రగా, వాపు ఉండడం, నొప్పి రావడం ఇలాంటివన్నీ ఉంటాయి రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో. ఎందుకంటే ఇది ఇన్ఫ్లమేటరీ కండిషన్. ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అన్నిట్లో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది అనమాట బాడీలో. మన యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ వీడియో చూసారు కదా, చూడకపోతే తప్పకుండా చూడండి, వెరీ ఇంపార్టెంట్ వీడియో. సో లిగమెంట్ టేర్ అంటే వీళ్ళు ఏమవుతుందంటే సడన్ గా ఆడుతున్నప్పుడు మన నీ జాయింట్ గివ్ అవే ఫీలింగ్ వస్తుంది, అంటే విడిపోయిందా మన జాయింట్ మన బాడీ నుంచి అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. అప్పుడే ACL టేర్, అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ టేర్ అయింది అని మనము తెలుసుకోవచ్చు. ఇమ్మీడియట్ కొందరికి సర్జరీ అవసరం కావచ్చు అనమాట. గౌట్ అంటే యూరిక్ యాసిడ్ బ్లడ్ లో ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్, ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అని చెప్పాను కదా, అక్కడ డిపాజిట్ అవుతాయి అనమాట. ఇందులో కూడా ఈ జాయింట్స్ ఎర్రగా, వాపు రావడము, నొప్పి ఎక్కువ ఉండడము అలా జరగచ్చు. ముఖ్యంగా ఈ జాయింట్ పెయిన్స్ గౌట్ లో మనకి థంబ్, అంటే చెయ్యి బొటన వేల్లో, లేదా గ్రేట్ టో అంటే కాలి బొటన వేల్లో ఎక్కువగా వస్తుంటుంది అనమాట. దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉందండి. బ్లడ్ లో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండి ఇలాంటి పెయిన్స్ వచ్చినప్పుడు మీరు డాక్టర్ ని వెంటనే కలవాలి. ఇంకొకటి బరువు ఎక్కువగా ఉండడం, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, మనకు సపోజ్ మీరు 90 kgs ఉన్నారనుకోండి, మీ నీ జాయింట్ పైన వెయిట్ ఎంత పడుతుంది తెలుసా? 90 into 4 or 90 into 6, అంటే 4 to 6 times ఎక్కువగా వెయిట్ పడుతుంది అనమాట. అప్పుడు నీ జాయింట్ ఏమైంది? వేర్ అండ్ టేర్ అవుతుంది. ఓకేనా? సో అందుకే మీకు పెయిన్ వస్తుంది. ట్రస్ట్ మీ, మీరు ఓవర్ వెయిట్ ఉండి నీ జాయింట్ పెయిన్ వస్తుంటే మీరు వెయిట్ తగ్గినట్లయితే మీకు ప్రపోర్షనేట్ గా నీ పెయిన్ కూడా తగ్గుతుంది అనమాట. అంటే జస్ట్ గుర్తుపెట్టుకోండి, 1 kg తగ్గితే మీరు మీ నీ జాయింట్ పైన 5 kg బరువు తగ్గిస్తున్నారు. సో వెయిట్ లాస్ వీడియో చూడకపోతే చూడండి, వెయిట్ లాస్ PDFs
డైట్ పీడిఎఫ్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి, వెయిట్ లాస్ వీడియోలో ఉపయోగించుకోండి, మీకు ఫేర్ ఐడియా వస్తుంది బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటని. డ్రాస్టిక్ డైట్స్ కి వెళ్ళకండి, డ్రాస్టిక్ డైట్స్ చేయకండి. ఇంకొకటి విటమిన్ లోపం, వైటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువగా పిల్లల్లో, మహిళల్లో లేదా ఓల్డ్ పీపుల్ అంటే వృద్ధుల్లో ఇలాంటి వాళ్ళు ఎక్కువగా వస్తుంటుంది. సన్లైట్ కి ఎక్కువ వెళ్ళాలి. 6 months కి ఒకసారి వైటమిన్ డి, B12 చెక్ చేసుకొని కరెక్ట్ చేసుకోండి డాక్టర్ సలహాతో. టెండినైటిస్, పర్సైటిస్ ఇవి కూడా ఒకలాంటి ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అండి. మోకాళ్ళ మీద కూర్చొని ఉంటారు కొంతమంది, ప్రేయర్స్ చేస్తుంటారు కూర్చొని, ఇలాంటి వాళ్ళకి స్టెప్స్ ఎక్కువ ఎక్కి దిగుతుంటారు, ఇలాంటి వాళ్ళకి ఎక్కువ వస్తుంది అనమాట. ముఖ్యంగా యంగ్స్టర్స్ లోని ఈ పెయిన్ కి ఇది కారణం కావచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కొన్ని టెస్ట్ చేసి ఎక్స్రే చేసి మీకు ఈ కండిషన్ ఉందా లేదా అని చూస్తారనమాట. ఇంకొక డేంజరస్ కండిషన్ సెప్టిక్ ఆర్థరైటిస్, అంటే జాయింట్ లో ఇన్ఫెక్షన్ అవ్వడం. మీ జాయింట్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు వాపు రావచ్చు, రెడ్నెస్ రావచ్చు, స్వెల్లింగ్ రావచ్చు, దాంతో పాటు ఫీవర్ వస్తుంది, జ్వరం వస్తుంది, మీకు చిల్స్ వస్తాయి అంటే షివరింగ్ వస్తుంది. ఇలాంటి ఉన్నప్పుడు ఇగ్నోర్ చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇది చాలా డేంజరస్, ఎందుకంటే ఈ జాయింట్ ఇన్ఫెక్షన్ బ్లడ్ కు స్ప్రెడ్ అయింది అనుకోండి, సెప్సిస్, సెప్టిసీమియా అని బాడీలో అంతా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి డేంజరస్ అవ్వచ్చు. బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్ ఇలాంటివి కూడా రావచ్చు అనమాట. సో ఎప్పుడైనా మీకు జ్వరం ఉంది, చలి జ్వరం ఉంది, ప్లస్ జాయింట్ వాపు వచ్చింది, ఎర్రగుంది అన్నప్పుడు ఇగ్నోర్ చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో మీరు కమెంట్స్ లో అడుగుతారు కదా, మేడం మోకాలు నొప్పి ఉంది టాబ్లెట్ పెట్టండి అని. అంత ఈజీ కాదు. ఇలా నేను ఇప్పుడే 10 కండిషన్స్ చెప్పాను, రకరకాల కండిషన్స్ ఉంటాయి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎగ్జామిన్ చేసి అవసరమైన టెస్ట్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తారనమాట. సో లక్షణాల్లోకి వెళ్ళిపోదాం. లక్షణాలు అంటే ఏముంది మేడం, మోకాలు నొప్పి అంటే మోకాలు నొప్పి, ఇంకేం లక్షణం అంటారా? అలా కాదు. ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఈ నొప్పితో పాటు వేరే ఏమున్నాయి, దాన్ని బట్టి మన కండిషన్ మారుతుంది. మీకు ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే, నాలెడ్జ్ పెంచుకోండి, నాలెడ్జ్ ఇస్ పవర్. మీకు రైట్ ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నిట్లో సైంటిఫిక్ బ్యాక్డప్ ఇన్ఫర్మేషనే ఉంటుంది, అంటే నేను సొంతంగా చెప్పింది కాదు, నేను చదువుకోండి సైన్స్ మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. నేను ఏ ట్రీట్మెంట్స్ ప్రమోట్ చేయట్లేదు, లేదా నా దగ్గరకు వచ్చి ఇదే తీసుకోండి కన్సల్ట్ అవ్వండి అని కూడా చెప్పట్లేదు. మీ నాలెడ్జ్ పెంచడానికి అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి, అందరికీ షేర్ చేయండి, నాలెడ్జ్ అందరికీ స్ప్రెడ్ చేయాలి. అది కూడా ఒకలాంటి సోషల్ సర్వీసే. ఆస్టియోఆర్థరైటిస్ అంటే వయసు అయ్యాక మోకాళ్ళు అరుగుతుంటాయి కదా, వీళ్ళకి మెకానికల్ జాయింట్ పెయిన్ వస్తుందండి. అంటే ఎక్కువ కదలే కొద్దీ పెయిన్ వస్తుంది అనమాట. అంటే మెట్లు ఎక్కుతున్నప్పుడు లేదా కూర్చొని లేచినప్పుడు ఇలా వస్తుంది. రెస్ట్ తీసుకోగానే వీళ్ళ పెయిన్ కొంచెం తగ్గిపోతుంది అనమాట. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో అలా కాదు. మార్నింగ్ లేవగానే స్టిఫ్నెస్ అండ్ పెయిన్ ఉంటుంది, నడిచే కొద్దీ కొంచెం తగ్గుతుంది అనమాట. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో ఒక్కసారి నొప్పి వచ్చింది అనుకోండి, మినిమం 30 minutes 40 minutes నొప్పి ఉంటుంది. వీళ్ళు నిద్ర లేవగానే మోకాలు మడచలేకపోతున్నాం, స్టిఫ్ అయ్యాయి, ఇలాంటివన్నీ అంటుంటారు. ఈ చేతుల్లో కూడా అంతే అనమాట, ఫింగర్ స్టిఫ్నెస్ వస్తుంది. సో ఈ వేలు మడవడం అంతా కొంచెం కష్టంగా ఉంటుంది వీళ్ళకి. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో కానీ, గౌట్ లో కానీ, సెప్టిక్ ఆర్థరైటిస్ అంటే జాయింట్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు కానీ మోకాళ్ళు వాపు వస్తుంది, ఎర్రగా వాపు వస్తుంది అనమాట. దీనికి కారణం జాయింట్ లో జరిగే ఇన్ఫ్లమేషన్ అన్న కారణం కావచ్చు, లేదా ఫ్లూయిడ్ ఎఫ్యూజన్ అంటే నీరు చేరుకోవడం వల్ల కూడా వీళ్ళకి వాపు రావచ్చు అనమాట. మోకాలు ముట్టుకుంటానే వేడిగా ఉందనుకోండి, ఇది ఖచ్చితంగా ఇన్ఫ్లమేషన్ ఆర్ ఇన్ఫెక్షన్ అయింది జాయింట్ లో అని అర్థం. జ్వరం వస్తే ఇన్ఫెక్షన్ అయిందని అర్థం, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కొన్నిసార్లు మోకాలు లాక్ అవుతుంది, అంటే లాక్ అయిన సెన్సేషన్ వస్తుంది, మనం కదలలేము, తిప్పలేకపోతున్నామని. అలాంటి సెన్సేషన్ వస్తే మెనిస్కస్ అని ఒకటి ఉంటుంది మోకాల్లో, నేను చెప్పాను కదా, ఆ మెనిస్కస్ టేర్ అయి ఉంటుంది అనమాట, చిరిగి ఉంటుంది. దీన్ని మెకానికల్ లాకింగ్ అంటారు. ఇది ముఖ్యంగా వాకింగ్ చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు, స్టేర్స్ ఎక్కేటప్పుడు అంతా ఇలాంటివి జరగచ్చు. దీనికి ఆపోజిట్ నేను చెప్పాను కదా, గివ్ అవే సెన్సేషన్, అంటే మోకాలు విడిపోయిందేమో అనిపిస్తుందని, అది లిగమెంట్ టేర్. లాక్ అయినట్టుంటే మెనిస్కల్ టేర్. ఈ లిగమెంట్ టేర్ ఎస్పెషలీ మనం అనీవెన్ సర్ఫేస్ అంటే కొండల్లో ట్రెక్కింగ్ చేసేటప్పుడు, ఎక్కుతున్నప్పుడు ఏమైతుందంటే అనీవెన్ సర్ఫేసెస్ లో నడుస్తున్నప్పుడు ఇది జరిగే అవకాశం ఉందన్నమాట, లిగమెంట్ టేర్. మన ఆస్టియోఆర్థరైటిస్ అంటే పెద్దవాళ్ళలో వచ్చే నొప్పి నడిచే కొద్దీ నొప్పి ఎక్కువ అవుతుంది, అంటే ఈవినింగ్ కి వీళ్ళకి హైయెస్ట్ ఉంటుంది అనమాట. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో మార్నింగ్ హైయెస్ట్ ఉంటుంది. కొన్ని క్యాన్సర్స్ అంటే జాయింట్ కి సంబంధించిన, బోన్ సంబంధించిన క్యాన్సర్స్ లో కానీ, ఇన్ఫెక్షన్స్ లో కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో కానీ నైట్ టైం నొప్పి ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది గమనించుకోవాలి. సో ఈ నొప్పి వస్తున్నప్పుడు చిన్న నొప్పి అని ఇగ్నోర్ చేస్తాం కదా, అలా కాకుండా నడక మారిపోతుంది అనమాట. గెయిట్ అంటాం, అంటే కొంచెం బ్యాలెన్స్ తప్పిపోతుంది. సో ఈ గెయిట్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు మన పక్క జాయింట్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. అంటే
ఇది వెయిట్ బేర్ చేయలేదు కదా నీ జాయింట్, ఈ జాయింట్ వెయిట్ని భరించలేక పక్క జాయింట్ అంటే హిప్ జాయింట్ కానీ లేదా యాంకిల్ జాయింట్ కానీ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మొదట్లోనే నొప్పి వచ్చినప్పుడు జాగ్రత్తగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇంకొక విషయం, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకోవద్దు. నేను నెక్స్ట్ ట్రీట్మెంట్ చెప్పినప్పుడు మీకు అవన్నీ చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎప్పుడు మోకాలు నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు. ఒక్కొక్కసారి ఇది సాధారణమైన నొప్పి కావచ్చు, లేదా వెంటనే సర్జరీ అవసరం కావచ్చు, లేదా ఇది ఒక మల్టీ సిస్టమ్ డిజార్డర్ కావచ్చు, అంటే వేరే సిస్టమ్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. సో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. మీ నొప్పి రోజు రోజుకు పెరుగుతుంది అనుకోండి, ఇది జాయింట్ డ్యామేజ్కి సంకేతం అన్నమాట. అంటే లోపల జాయింట్ డ్యామేజ్ జరుగుతుంది అని అర్థం. రెండు మోకాళ్ళు ఒకేసారి నొప్పి వచ్చాయనుకోండి, ఇది మోస్ట్లీ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, SLE అని, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఇలాంటి కండిషన్స్ కావచ్చు అనమాట. పదే పదే వాపు వస్తుంది అనుకోండి మోకాలు, ఇది జాయింట్ ఎఫ్యూజన్ ఉన్నట్టు అర్థం. ఇక్కడ సైనోవియల్ బయాప్సీ అనే టెస్ట్ కూడా అవసరం కావచ్చు. సో మోకాలు నొప్పులు ఉన్నప్పుడు ఏ పరీక్షలు చేయాలి? ఫస్ట్ థింగ్ ఎక్స్రే. మనందరికీ తెలిసిందే, ఆస్టియోఆర్థరైటిస్ లో నిల్చుకొని ఎక్స్రే తీస్తారు. ఇందులో మనకి జాయింట్ స్పేస్ నారో అయిందా, అంటే జాయింట్ లో ఉండే స్పేస్ తగ్గిందా, ఎక్స్ట్రా బోన్ ఫార్మేషన్, ఆస్టియోఫైట్స్ అంటాము, చిన్న చిన్న ఎక్స్ట్రా బోన్ పీసెస్ ఉంటాయి అనమాట. ఇవి మన బోన్ రాసుకొని వేర్ అండ్ టేర్ అవుతుంది కదా, బాగా రాసుకొని కార్టిలేజ్ తగ్గిపోయి అప్పుడు చిన్న చిన్న బోన్ పీసెస్ సపరేట్ గా ఉంటాయి అనమాట. వాటిని ఆస్టియోఫైట్స్ అంటారు. ఇది మనకి సిగ్నలింగ్ ఇస్తుంది మీకు జాయింట్ డ్యామేజ్ జరుగుతుంది అని. సో ఇలాంటిది ఉందా లేదా అని ఎక్స్రేలో తెలుస్తుంది అనమాట. లేదా ఏదైనా డిఫార్మిటీ అంటే కొంచెం వంకరలు ఏమైనా ఉన్నాయా, లేదా ఫ్రాక్చర్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ ఎక్స్రేలో తెలుస్తాయి. కానీ కార్టిలేజ్ ఎంత ఉంది అనేది ఎక్స్రేలో తెలియదు ఎప్పుడు. కానీ కార్టిలేజ్, కండరం, మజిల్ ఇవన్నీ MRIలోనే క్లియర్ గా తెలుస్తాయి అనమాట. నేను చెప్పినట్లు సాఫ్ట్ టిష్యూస్ అంటారు, అంటే మజిల్స్ కానీ లిగమెంట్స్ కానీ కార్టిలేజ్ కానీ ఇవన్నీ డ్యామేజ్ అంటే డాక్టర్ మిమ్మల్ని MRI చేయించుకోమంటారు అనమాట. నేను బోన్ స్పెషలిస్ట్ కాదు, ఆర్థో డాక్టర్ కాదు, కానీ జనరల్ మెడిసిన్ స్పెషలిస్ట్ గా, ఫిజిషియన్ గా ఈ నాలెడ్జ్ అందరికీ ఉన్నట్లే నాకు కూడా ఆస్టియోఆర్థరైటిస్ గురించి కానీ మోకాల నొప్పుల గురించి కానీ నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు మీరంతా నా ఫ్యామిలీ కదా, సో అర్థమయ్యేటట్లు చెప్పాల్సిన బాధ్యత నాది కదా. అందుకనే ఆస్టియోఆర్థరైటిస్ కానీ మోకాల నొప్పుల గురించి మీరు అడిగినట్లు వీడియో చేస్తున్నాను. మీరు మీ దగ్గరలోని బోన్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ తో. అల్ట్రాసౌండ్ ని రేర్ గా చేస్తారు, కానీ వాపు ఉండింది అనుకోండి, నీరు చేరుకుంది అనుకోండి నీ జాయింట్ లో, ఆ నీరు ఎంత ఉంది అని చూడడానికి అల్ట్రాసౌండ్ చేస్తారు. ప్లస్ ఈ నీరు, అదే సైనోవియల్ ఫ్లూయిడ్ అన్నాను కదా, ఆ నీరు బయాప్సీ చేసి పరీక్ష చేయడానికి కూడా అల్ట్రాసౌండ్ చేయొచ్చు అనమాట. బ్లడ్ టెస్ట్ అంటే ముఖ్యంగా మనకి జాయింట్ లో ఇన్ఫ్లమేషన్ ఉందా లేదా తెలుసుకోవడానికి CRP కానీ, ESR కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందా లేదా తెలుసుకోవడానికి RA ఫ్యాక్టర్ కానీ, యాంటీ CCP కానీ ఇవన్నీ చేయొచ్చు. వైటమిన్ D, వైటమిన్ B12 అండ్ కాల్షియం టెస్ట్లు చేయొచ్చు. గౌట్ ఉందా అని డౌట్ వస్తే సీరం యూరిక్ యాసిడ్ టెస్ట్ కూడా చేయొచ్చు. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్, HbA1c కంపల్సరీ, ఎందుకంటే డయాబెటీస్ లో రాని రోగం అంటూ లేదు. ఇన్ఫ్లమేషన్ కూడా ఎక్కువైతుంది డయాబెటీస్ లో. సో మీకు షుగర్ ఉందా లేదా తెలుసుకోవడానికి ఈ పరీక్షలు చేస్తారు. లేదా CBC, జనరల్ గా కౌంట్స్ ఎలా ఉన్నాయి, ఇన్ఫెక్షన్ ఉందా, హిమోగ్లోబిన్ ఎంత ఉంది, ఇలాంటివి చూడడానికి CBC పరీక్ష కూడా చేయొచ్చు అనమాట. ఇంకొక పరీక్ష జాయింట్ ఆస్పిరేషన్. నేను చెప్పినట్లు అల్ట్రాసౌండ్ గైడెడ్ జాయింట్ ఆస్పిరేషన్, జాయింట్ లోపల ఉండే ఫ్లూయిడ్ ని బయటకు తీసి టెస్ట్ చేస్తారనమాట. ఇన్ఫ్లమేషన్ సస్పెక్ట్ చేసినా, గౌట్ సస్పెక్ట్ చేసినా, లేదా ఇన్ఫెక్షన్, సెప్టిక్ ఆర్థరైటిస్ సస్పెక్ట్ చేసినా కూడా డాక్టర్ ఈ టెస్ట్ చేస్తారనమాట. ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ తక్కువగా ఉంటుంది అనమాట వీళ్ళకి. దీనికోసం డెక్సా స్కాన్ అని ఒక టెస్ట్ చేస్తారు. ఆడవాళ్ళలో లేదా పెద్దవాళ్ళలో, లేదా స్టీరాయిడ్స్ యూజ్ చేస్తుంటారు కొంతమంది, వాళ్ళలో కూడా ఇది బోన్ డెన్సిటీ తక్కువ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళకి ఈ డెక్సా స్కాన్ టెస్ట్ చేస్తారనమాట. లేదా బోన్ ట్యూమర్స్ అలాంటివి సస్పెక్ట్ చేస్తే CT స్కాన్ అవసరం అవుతుంది. ఇప్పుడు నేను ట్రీట్మెంట్ గురించి కొన్ని వివరాలు చెప్పి తర్వాత ఎలా నివారించుకోవాలి, చిట్కాలు గురించి, మెయిన్ పార్ట్ అదే కదా మనకి, దాని గురించి మాట్లాడుకుందాం. అర్లీ స్టేజ్ లో కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటామండి. కాల్షియం కానీ, వైటమిన్ D కానీ బాడీలో తక్కువ అయితే అవి తీసుకోవడం. ఆస్టియోఆర్థరైటిస్ లో గ్లూకోసమైన్, కాండ్రాయిటిన్ సల్ఫేట్ ఇలాంటి సప్లిమెంట్స్ ఇస్తారనమాట డాక్టర్స్. ఈ నీ జాయింట్ మధ్యలో కొంచెం గుజ్జు పెరగడానికి. అది 100% పెరిగిపోతుంది, తగ్గిపోతుంది అని లేదు, జస్ట్ కొంచెం హెల్ప్ చేస్తుంది. సో ఇవి కూడా ట్రై చేయొచ్చు. పెయిన్ కిల్లర్స్, పారాసెటమాల్ వాడతారు. రకరకాల NSAIDs, ఐబుప్రోఫిన్ అని, అసైక్లోఫినాక్ అని, నాప్రాక్సిన్ అని, ఇలా రకరకాల టాబ్లెట్స్ డాక్టర్స్ ఇస్తుంటారు. రెగ్యులర్ గా నీ పెయిన్ కి మీరు టాబ్లెట్స్ వాడడం మంచిది కాదు. చాలా నొప్పి సఫర్ అవుతుంటే అవ్వలేదంటే డాక్టర్ మేబీ మీకు 1 వీక్ ఇస్తారు. ఆ 1 వీక్ వాడి ఆపేయండి ప్లీజ్. ఎందుకంటే లాంగ్ టర్మ్ వాడితే కిడ్నీ ట్రబుల్స్, లివర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తెచ్చుకుంటారు.
లేదా డైక్లోఫినాక్ ఆయింట్మెంట్స్. మసాజ్ చేయకండి, ఒక 1 minute అప్లై చేసుకొని వదిలేసేయండి. ఫిజియోథెరపీ చాలా ఉత్తమం. ఫిజియోథెరపిస్ట్ ఆ రేంజ్ ఆఫ్ మోషన్ ని ఇంప్రూవ్ చేయడానికి కొన్ని ఎక్సర్సైజెస్, క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చెప్పిస్తారు మీకు. ఇవి మీకు హెల్ప్ అవుతాయి. దయచేసి క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికే వెళ్ళండి. యూట్యూబ్లో చూసి నేర్చుకుంటే ఏమవుతుందంటే అందరికీ అన్ని ఎక్సర్సైజెస్ సెట్ అవ్వవు. మిమ్మల్ని ఆర్థోపెడిక్ డాక్టర్ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ ఎక్సర్సైజెస్ చేయాలి అని ఫిజియోథెరపిస్ట్కి సజెస్ట్ చేస్తారు. మళ్ళీ ఫిజియోథెరపిస్ట్ ఎగ్జామిన్ చేసి మీకు తగిన ఎక్సర్సైజ్ని మీకు చెప్పిస్తారనమాట. సో సొంత ప్రయోగాలు చేయకండి. ఇప్పుడు నేను చెప్పిన ట్రీట్మెంట్ అర్లీ స్టేజ్కి. సెకండ్ స్టేజ్ అడ్వాన్స్ స్టేజ్, కానీ నాన్ సర్జికల్ స్టేజ్. ఇంకా ఆపరేషన్ అవసరం లేదు కానీ అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. ఇలాంటి వారికి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉందనుకోండి, ఇన్ఫ్లమేటరీ కండిషన్స్లో స్టిరాయిడ్స్ యూజ్ చేస్తారు. స్టిరాయిడ్స్ ఒక్కటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయన్నమాట. నెక్స్ట్ స్టేజ్ ఇమ్యునోసప్రెసెంట్స్, ఇలా రకరకాల టాబ్లెట్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్ అయితే స్టిరాయిడ్స్. సో స్టిరాయిడ్స్ అన్నిసార్లు బ్యాడ్ అని చెప్పలేము, ఎందుకంటే ఇవి ఒక్కొక్కసారి లైఫ్ సేవింగ్ కూడా. ఇన్ఫ్లమేషన్ బాడీలో ఎక్కువ ఉన్నప్పుడు డాక్టర్ పర్యవేక్షణలోనే స్టిరాయిడ్స్ తీసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల పెయిన్ ఒక్కొక్కసారి 3 months to 6 months కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మీ డాక్టరే సజెస్ట్ చేస్తారండి మీకు సెట్ అవుతాయా లేదా అనే విషయం మాత్రం. కానీ అదే పనిగా స్టీరాయిడ్స్ కూడా తీసుకోకూడదు. జాయింట్ పోతుంది, ఉన్నది కూడా పోతుంది అనమాట. అలా డాక్టర్స్ కూడా ఇవ్వరు అనుకోండి. టెంపరీగా పెయిన్, ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు. జాయింట్ లో వేస్తారు. హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ సేమ్ ఆ లూబ్రికేషన్ ని పెంచడానికి ఈ ఇంజెక్షన్ ట్రై చేయొచ్చు. కంప్లీట్ గా సర్జరీని మనం ఈ ఇంజెక్షన్స్ ద్వారా అవాయిడ్ చేయలేము, కాకపోతే కొంచెం వరకు పోస్ట్ పోన్ చేయొచ్చు, కొంచెం వరకు హెల్ప్ అవుతాయి. ఇంకొకటి పిఆర్పి ఇంజెక్షన్స్ అండి, అవి కూడా ఇలాంటివే. ఇదేంటంటే మీ బాడీలో బ్లడ్ లో ఉండే ప్లేట్లెట్స్ ని తీసుకొని ఆ ప్లేట్లెట్స్ ని కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ జాయింట్ లోకి ఎక్కిస్తారనమాట. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్లస్ కొంచెం హీలింగ్ కి హెల్ప్ అవుతుంది. అర్లీ ఆస్టియోఆర్థరైటిస్ లో కొంచెం వరకు హెల్ప్ అవ్వచ్చు, కానీ కంప్లీట్ ట్రీట్మెంట్ అయితే కాదు. ఇంకొకటి స్టెమ్ సెల్ థెరపీ. సో నాన్ సర్జికల్ ఆపరేషన్ లేకుండా అంటే ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ స్టెమ్ సెల్ థెరపీ ఇంకా రీసెర్చ్ లోనే ఉంది. థర్డ్ స్టేజ్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, సర్జికల్ స్టేజ్. సో మీకు ఈ మెనిస్కల్ టేరు, లిగమెంట్ టేరు ఇలాంటి వాటికైతే ఆర్థ్రోస్కోప్ లో చూసి ఆర్థ్రోస్కోప్ లోనే సర్జరీ చేసేస్తారు. లాప్రోస్కోపీ లాగే సేమ్ ఆర్థ్రోస్కోపీ. జాయింట్ లో ట్యూబ్ పెట్టి అందులోనే కెమెరా ఉంటుంది, అందులోనే ఆపరేషన్ కూడా చేయడానికి వీలుగా ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి చేసేస్తారనమాట. కొన్ని మాల్ అలైన్మెంట్ అంటే సరిగ్గా నీ జాయింట్ కూర్చోకపోతే ఒక బోన్ ఇంకో బోన్ తేడాగా ఉన్నట్టయితే హైటిబియల్ ఆస్టియోటమీ అని ఒక సర్జరీ చేస్తారు. టిపికల్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే పెద్దవాళ్ళకి మోకాళ్ళు అరిగిపోయినప్పుడు టోటల్ నీ రీప్లేస్మెంట్ చేస్తారు. ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయింది, చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు. సేఫ్, నో ప్రాబ్లం. ఇందులో జాయింట్ తీసేస్తారండి. ఆ 3 బోన్స్ ఉన్నాయి కదా, ఆ 3 బోన్స్ తీసి ఆర్టిఫిషియల్ జాయింట్ ని పెడతారనమాట. మీరు 1 నెల లోపల ఆల్మోస్ట్ రికవర్ అయిపోతారు అందరూ. ప్లస్ ఇప్పుడు వచ్చే జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ లో లైఫ్ స్పాన్ ఆఫ్ జాయింట్ 15 to 20 years వరకు ఉంది. సో ఇబ్బంది ఏం లేదు. ఇంకొన్ని హైడ్రోథెరపీ అని, ఆర్థోపెడిక్ బ్రేసెస్ అని, లేజర్ థెరపీ, ఇవన్నీ కొంచెం అడిషనల్ గా హెల్ప్ అవుతాయి. ఇవి పర్మనెంట్ ట్రీట్మెంట్స్ అయితే కాదు. సో ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ థింగ్ వెయిట్ లాస్. మీరు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు 10% వెయిట్ తగ్గినట్టయితే 50% ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాళ్ళు అరుగుతాయి కదా, అది తగ్గిందని రీసెర్చ్ చెప్తుంది. సో మీకు అర్థమైందా ఇప్పుడు వెయిట్ తగ్గడం వల్ల ఎంత హెల్ప్ అవుతుందో? ఎలా మేడం అంటే మన వెయిట్ లాస్ వీడియో చూడండి, అందులో డిస్క్రిప్షన్ లో ఉన్న వెయిట్ లాస్ పీడిఎఫ్, డైట్ పీడిఎఫ్స్, బ్యాలెన్స్డ్ డైట్ న్యూట్రిషన్ కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ రైస్ ప్రోటోకాల్. RICE. R అంటే రెస్ట్, I అంటే ఐస్, C అంటే కంప్రెషన్, E అంటే ఎలివేషన్. రెస్ట్ అంటే విశ్రాంతి తీసుకోవాలి, ఎక్కువ నడవడం, ఎక్కువ స్టెప్స్ ఎక్కడం, స్క్వాటింగ్ అంటే చక్క ముక్కలు వేసుకొని ఎక్కువ కూర్చోవడం, అలాంటివన్నీ తగ్గించాలి. మీకు వాపు ఉన్నట్లయితే ఐస్ ప్యాక్స్ పెడితే డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. కంప్రెషన్ అంటే అలా కంప్రెస్ చేసేయడం కాదు, నీ క్యాప్ బ్రేసెస్ ఉంటాయన్నమాట. ఆ బ్రేసెస్ వాడడం వల్ల ఈ నీ క్యాప్ అదే పనిగా రుద్దుకోకుండా జాయింట్ మీద స్టెబిలిటీ వస్తుంది. దానివల్ల మీకు నొప్పి తగ్గుతుంది అనమాట. మీ డాక్టర్ సజెస్ట్ చేస్తారు బ్రేసెస్ ఎలాంటివి అనేది. ఎలివేషన్, వాపు ఎక్కువ ఉంటే మీ తల భాగం కంటే కాళ్ళు కొంచెం పైన పెట్టుకున్నట్లయితే, పిల్లోస్ వేసుకొని లేదా స్లాంట్ పిల్లో వేసుకొని పెట్టుకున్నట్టయితే మీకు వాపు తగ్గుతుంది అనమాట. ఈ సాఫ్ట్ పటల్లార్ సపోర్ట్ ఆర్ హింజ్డ్ బ్రేసెస్ అని బ్రేసెస్ దొరుకుతాయండి. మీకు సరైనది ఏంటని మీ డాక్టర్ మిమ్మల్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత చెప్తారనమాట. మీరు నడిచేటప్పుడు కొంచెం కుషనింగ్ ఉండే షూస్ మీ వెయిట్ ని గ్రాస్ప్ చేస్తాయన్నమాట. ఆ కుషనింగ్ షూస్ అలాంటివి తీసుకున్నట్లయితే మీ నీ మీద వెయిట్ కంపారిటివ్ గా తగ్గుతుంది అనమాట. గట్టిగా ఉన్న సోల్స్ కానీ, బరువు ఎక్కువగా ఉన్న చెప్పలు కానీ వాడకండి. ఎక్సర్సైజెస్, అన్ని ఎక్సర్సైజెస్ అందరికి సెట్ అవ్వవు. క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయండి. వాల్ సిట్స్, లెగ్ రైసెస్ ఇలా ఉంటాయి. ఇవి ఫిజియోథెరపిస్ట్ మీకు చెప్పిస్తారు.
హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచెస్, హీల్ స్లైడ్స్, ఇలా రకరకాల ఎక్సర్సైజెస్ని ఒకసారి ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. లైఫ్ లాంగ్ మీకు ఎంత అయితే అంత అవి చేసుకుంటూ ఉండొచ్చు. రన్నింగ్, జంపింగ్, జాగింగ్ ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఇవన్నీ నీ డ్యామేజ్ని ఇంకొంచెం పెంచుతాయి అన్నమాట. ఐస్ అండ్ వార్మ్ థెరపీ ఆల్టర్నేట్ అంటే ఒకసారి వేడి ఒకసారి చల్లదనం ఇలా మారుతూ పెట్టుకుంటారు ప్యాక్స్ కొంతమంది. ఇలాంటిది ఎప్పుడు వాడచ్చు అని అడుగుతుంటారు. ఎప్పుడైనా నొప్పి స్టార్ట్ అయ్యి వాపు వచ్చినప్పుడు ఫస్ట్ ఐస్ పెట్టాలి. అది 2 నుంచి 3 రోజుల వరకు ఐస్ థెరపీ ఉత్తమం. మీకు ఆ ఇన్ఫ్లమేషన్ వాపు కొంచెం తగ్గిన తర్వాత వార్మ్, హాట్ కాదండి, చాలా కాలేది పెట్టకూడదు, వార్మ్, కొంచెం వార్మ్ పెట్టినట్లయితే చుట్టుపక్కల స్టిఫ్గా ఉండే మజిల్స్ కొంచెం రిలాక్స్ అవుతాయి అనమాట. ఇదే ఆల్టర్నేట్ కోల్డ్ అండ్ వార్మ్ థెరపీ అంటాము. ఇలాంటిది ఉంది అని మీకు చెప్తున్నాను. మీరు డాక్టర్ సలహాతో ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు. సో వైటమిన్ డి అండ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ తినండి. లో ఫ్యాట్ మిల్క్ కానీ, ఆల్మండ్స్ అంటే బాదాం కానీ, సెసమే సీడ్స్ నువ్వులు కానీ, ఆకుకూరలు, పాలకూర, మెంతికూర, మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్ కానీ, ఎగ్స్ కానీ ఇలాంటివి మీ ఆహారంలో అలవాటు చేసుకోండి. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ని పెంచుతాయి. సో దయచేసి వీటికి దూరంగా ఉండండి. నీరు తగినంత తీసుకోండి. ధూమపానం, మద్యపానం రెండిటికి దూరంగా ఉండండి. ఓవరాల్ హెల్తీ లైఫ్ స్టైల్ అలవర్చుకుంటే మీ ఈ ఆస్టియోఆర్థరైటిస్ కానీ, ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ కానీ కొంచెంగా బెటర్ అవుతాయి. అన్ని విషయాలు కవర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏం డౌట్స్ వచ్చినా కమెంట్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. కాకపోతే ట్రీట్మెంట్స్ అడగకండి. మీ రిపోర్ట్స్ పెట్టడం, ట్రీట్మెంట్స్ అడగడం ఇలాంటి పనులు కమెంట్స్లో చేయకండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఎన్ని షేర్స్ చేశారో కమెంట్లో పెట్టండి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా మన ఫ్యామిలీ పెరుగుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకా చాలా వెరీ ఇంపార్టెంట్ హెల్త్ టాపిక్స్ మాట్లాడుకోబోతున్నాం డీటెయిల్డ్గా. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. మీకు టాపిక్ సజెషన్స్, ఏ వీడియోస్ పెట్టాలి అనే సజెషన్స్ ఉన్నా కూడా కమెంట్లో పెట్టండి. అందులో నుంచే వీడియో చేద్దాం. నమస్తే, మీ డాక్టర్ చైతన్య.